Want it? Swiggy it. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మిల్లర్స్ గర్ల్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి కైరో అనే హై స్కూల్ స్టూడెంట్ ని చూపిస్తారు. కైరో పేరెంట్స్ బాగా ధనవంతులు, బట్ వాళ్ళు తమ తమ పనుల్లో బాగా బిజీగా ఉండడం వల్ల కైరోని ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి బిజినెస్ టూర్స్ కోసం వివిధ దేశాలు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కైరో పేరెంట్స్ ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్ ని నిర్మించుకుంటారు, బట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఇంట్లో స్టే చేయరు. కైరో మాత్రం ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంటూ తన స్టడీస్ ని కంప్లీట్ చేసుకుని హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే ప్లేస్ కి వెళ్లాలని అనుకుంటుంది. కైరోకి చదవడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ కూడా బుక్స్ ని చదువుతూనే ఉంటుంది. కైరోకి ఒక పెద్ద రైటర్ కావాలని కల ఉంటుంది, కానీ ఆమెకు ఏం రాయాలి, ఎలా రాయాలి, అలాగే తను రాసిన బుక్స్ ని ఎవరైనా చదువుతారా లేదా అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. అలాంటి టైంలోనే కైరో తమ స్కూల్ క్రియేటివ్ రైటింగ్ టీచర్ అయిన మిల్లర్ రాసిన ఒక బుక్ ని చదువుతుంది. ఆ బుక్ ని చదివిన తర్వాత కైరో మిల్లర్ రైటింగ్ స్టైల్ కి బాగా ఇంప్రెస్ అయిపోతుంది. అలాగే ఆమె తన క్లాస్ ని చేంజ్ చేసుకుని మిల్లర్ సార్ క్లాస్ లో జాయిన్ అవుతుంది. యాక్చువల్ గా మిల్లర్ తన యంగ్ ఏజ్ లో ఒక బుక్ ని రాస్తాడు, దాన్ని కైరో చదువుతుంది. మిల్లర్ ఆ బుక్ ని రాసినా కానీ ఎవరు కూడా దానిపైన పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మిల్లర్ ఇంకో బుక్ ని రాయాలని అనుకోడు. అదే టైంలో మిల్లర్ కి మ్యారేజ్ కూడా జరుగుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత మిల్లర్ కి బుక్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా పోతుంది. దాంతోనే అతను రైటింగ్స్ ని ఆపేసి టీచర్ జాబ్ లో జాయిన్ అయ్యి మిగతా రైటర్స్ కి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇన్ఫాక్ట్ మిల్లర్ వైఫ్ కూడా ఒక రైటరే. మిల్లర్ భార్య మ్యారేజ్ జరిగిన తర్వాత ఒక బుక్ ని రాస్తుంది. ఆ టైంలో ఆ బుక్ బాగా సక్సెస్ అవడం వల్ల ఆమె నాన్ స్టాప్ గా రకరకాల బుక్స్ ని రాస్తూ ఉంటుంది. అలాగే ఆమె ఒక సక్సెస్ఫుల్ రైటర్ గా కూడా ఎదుగుతుంది. ఇప్పుడు మిల్లర్ వైఫ్ రోజు రోజుకి సక్సెస్ ని చూస్తుండడంతో ఆమెకు తన భర్త పైన ఉన్న ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గుతూ వస్తుంది. అలాగే ఆమె పేరుకి తన హస్బెండ్ తోటి కలిసి ఉంటుంది. మిల్లర్ డైలీ స్కూల్ నుండి ఎంతో ఆశగా తన టైం ని తన భార్యతో స్పెండ్ చేయాలని చెప్పి ఇంటికి వస్తాడు. అలాగే తన భార్యతో కలిసి పని కానివ్వాలని అనుకుంటాడు. కానీ అతని భార్య మాత్రం తన ల్యాప్టాప్ ముందు కూర్చుని తన భర్తను పట్టించుకోకుండా డైలీ ఏదో ఒకటి రాస్తూ ఉంటుంది. ఇలా మిల్లర్ తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మిల్లర్ అటు రైటర్ గాను ఇటు హస్బెండ్ గాను కూడా ఫెయిల్ అవుతాడు. అలాంటి టైంలోనే కైరో మిల్లర్ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తను ఎప్పుడో రాసిన బుక్ ని కైరో చేతిలో చూసి మిల్లర్ పూర్తి అటెన్షన్ కైరో వైపుకి వెళ్తుంది. కైరో కూడా మిల్లర్ రాసిన బుక్ గురించి, అతని రైటింగ్ స్టైల్ గురించి, ఆ బుక్ లిటరేచర్ గురించి మిల్లర్ కి చెప్పి అతన్ని తెగ పొగిడేస్తుంది. ఇంకా చెప్పాలంటే తన జీవితంలో ఇటువంటి బుక్ ని ఎక్కడ కూడా చదివిందే లేదని చెప్పి కైరో మిల్లర్ తోటి అంటుంది. అది వినగానే మిల్లర్ కి ఎక్కడా లేని ఆనందం వచ్చేస్తుంది. దాంతో పాటు ఇంతకాలం తర్వాత నేను ఒక మంచి రైటర్ నని నన్ను ఒకరు గుర్తుపట్టారని చెప్పి చాలా సంతోషపడతాడు. అలాగే అతనికి కైరో పైన ఉన్న ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది. ఆ రోజు నుండి మిల్లర్ అందరి స్టూడెంట్స్ ని ట్రీట్ చేసినట్టు కాకుండా కైరోని స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు క్లాస్ అయిన తర్వాత కూడా ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు. దాంతో పాటు క్లాస్ బయట కలుసుకోవడం, ప్రైవేట్ పోయట్రీ సెమినార్స్ కూడా కలిసి వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు. కైరో కూడా మిల్లర్ తోటి తన టైం ని స్పెండ్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరు కూడా బుక్స్ గురించి, పోయట్రీ గురించి, లిటరేచర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా విషయాల్లో వీళ్ళిద్దరి అభిప్రాయాలు కూడా ఒకేలాగా ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ నార్మల్ స్టూడెంట్ అండ్ టీచర్ ఇంటరాక్షన్ నుండి ఒక ఫ్రెండ్షిప్ ఇంటరాక్షన్ గా మారుతుంది. అలాగే వీళ్ళిద్దరికి కూడా ఫిజికల్ గా కలవాలని కోరిక ఉంటుంది. కానీ వీళ్ళు స్టూడెంట్ అండ్ టీచర్ కావడంతో వీళ్ళు కోరికల్ని బయట పెట్టాలని అనుకోరు. కానీ వీళ్ళిద్దరికి ఒకరిపైన ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనే విషయం గురించి కూడా తెలుస్తుంది. ఇదిలా ఉన్నప్పుడే కైరో తన హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తుంది. అప్పుడే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టోరీని రాసి దాన్ని తమకు పంపించమని చెప్పి కైరోకి ఒక మెసేజ్ ని పంపిస్తారు. కానీ కైరో మాత్రం తను ఏ కాన్సెప్ట్ అయినా బుక్ రాయాలని చెప్పి సతమతమవుతూ ఉంటుంది. అలాగే ఆమెకు స్టోరీ రాయడానికి ఒక ఇన్స్పిరేషన్ కూడా రాదు. కైరోకి లైఫ్ లో కష్టం అంటే ఏంటో, బాధలు అంటే ఏంటో తెలియకపోవడంతో ఆమె ఏ టాపిక్ గురించి స్టోరీ రాద్దామని అనుకున్నా గానీ ఆమెకి ఎగ్జైట్మెంట్ రాదు. అలాగే ఆమె తనని బాగా ఎగ్జైట్ చేసే దానిపైన స్టోరీ రాయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా వన్ డే నైట్ కైరో ఫ్రెండ్ అయిన విన్ని కైరో వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే కైరో అండ్ విన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే విన్ని, నాకు మన స్కూల్ పీటీ టీచర్ మీద క్రష్ ఉంది, నేను ఏదో ఒక రోజు అతన్ని లైన్ లో పెట్టి సీక్రెట్ అఫేర్ ని నడుపుతానని కైరో తోటి అంటుంది. అది విని కైరో బాగా ఎగ్జైట్ అయిపోతుంది. దాంతో ఆమె టీచర్ అండ్ స్టూడెంట్ అఫేర్ టాపిక్ మీద స్టోరీ రాయాలని చెప్పి అనుకుంటుంది. దాంతో పాటు ఆ స్టోరీ రాయడానికి తాను స్వయంగా టీచర్ తోటి అఫేర్ పెట్టుకుని ఆ అఫైర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇలాంటి అభిమానుల కోసం టాటా గ్లూకో ప్లస్ అందజేస్తున్నారు అద్భుతమైన ఆఫర్. తాగండి టాటా గ్లూకో ప్లస్, క్యూఆర్ స్కాన్ చేయండి, గేమ్స్ ఆడండి, అర్జెంటీనాకి ట్రిప్ గెలుచుకోండి, అర్జెంటీనా టీం లైవ్ ఆటలు చూడండి, ప్రతి గంటకు బహుమతులు గెలుచుకోండి. టాటా గ్లూకో ప్లస్.
ఇప్పుడు కైరో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి మిల్లర్ ని ఎంచుకుంటుంది. నెక్స్ట్ ఆమె టీచర్ అండ్ స్టూడెంట్ కి మధ్య ఉన్న బౌండరీస్ ని జరిపేసి మిల్లర్ ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఒకరిపైన ఒకరికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కైరో మరీ బరి తెగించేయడం తోటే మిల్లర్ కూడా తను ఒక టీచర్ అని మర్చిపోయి కైరో తోటి రిలేషన్షిప్ ని పెట్టుకుంటాడు. వన్ డే కైరో తన ఫోన్ ని మిల్లర్ బ్యాగ్ లో అతనికి తెలియకుండా పెడుతుంది. ఇది తెలియని మిల్లర్ ఆ ఫోన్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు. మిల్లర్ ఇంటికి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పుడు కైరో మిల్లర్ బ్యాగ్ లో ఉన్న ఫోన్ కి కాల్ చేస్తుంది. మిల్లర్ కూడా ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి కైరో తోటి మాట్లాడతాడు. అప్పుడే కైరో టెంప్టింగ్ వాయిస్ తోటి నా ఫోన్ మీ దగ్గర ఉండిపోయింది, ఇప్పుడు నాకు ఆ ఫోన్ అర్జెంట్ గా కావాలి, ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి నేను బయటికి రాలేను, అలాగే మా ఇంట్లో ఎవరు కూడా లేరు, ప్రస్తుతం నేను ఒంటరిగా ఒక్కదాన్నే ఉన్నాను, సో మీరు కొంచెం నా ఫోన్ ని మా ఇంటికి తీసుకురండి ప్లీజ్ అని మిల్లర్ తోటి అంటుంది. అది విని మిల్లర్ కూడా తన కారు వేసుకుని కైరో ఇంటికి వెళ్తాడు. అతను కైరో ఇంటికి వెళ్లేసరికి వర్షం కూడా పడుతూ ఉంటుంది. మిల్లర్ తన ఇంటికి రావడం గమనించిన కైరో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుని ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడే మిల్లర్ కి కూడా కైరోని ఆ డ్రెస్ లో చూసి మతిపోతుంది. నెక్స్ట్ కైరోకి అండ్ మిల్లర్ కి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు కైరో బెడ్రూమ్ లోకి వెళ్తారు. దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్య బంచిక్ అయిపోతుంది. కైరో ఫైనల్ గా తాను అనుకున్న పని కంప్లీట్ చేసేస్తుంది. ఆ నెక్స్ట్ డే మిల్లర్ క్లాస్ స్టూడెంట్స్ కి ఒక రైటింగ్ అసైన్మెంట్ ని ఇస్తాడు. అప్పుడే కైరో నేను మీరు ఇచ్చిన అసైన్మెంట్ ని మీ స్టైల్లో రాయాలని అనుకుంటున్నాను, కాబట్టి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని మిల్లర్ ని అడుగుతుంది. అప్పుడే మిల్లర్ కూడా నువ్వు నీకు నచ్చినట్టుగా అసైన్మెంట్ ని కంప్లీట్ చెయ్యని కైరో తోటి అంటాడు. నెక్స్ట్ కైరో అసైన్మెంట్ ని కంప్లీట్ చేసి మిల్లర్ కి సబ్మిట్ చేస్తుంది. మిల్లర్ కూడా తన ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ కైరో రాసిన అసైన్మెంట్ ని ఓపెన్ చేసి చదువుతాడు. ఆ స్టోరీని చదవగానే మిల్లర్ కి పిచ్చిలేస్తుంది. యాక్చువల్ గా కైరో తను రాసిన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ లాగా మిల్లర్ ని అనుకుంటుంది. ఇది తెలియగానే మిల్లర్ కి పెద్ద కోపం అనేది వస్తుంది. కైరో తనకి అండ్ మిల్లర్ కి మధ్య జరిగిన రొమాన్స్ కి చిన్న చిన్న మార్పులు చేసి ఆ స్టోరీని రాస్తుంది. అలాగే ఆమె ఆ స్టోరీలో క్యారెక్టర్ నేమ్స్ ని కూడా చేంజ్ చేస్తుంది. కైరో రాసిన స్టోరీని చదువుతున్నప్పుడు మిల్లర్ తనని తను కంట్రోల్ చేసుకోలేక చేతితోటి పని కానిచ్చేస్తాడు. కైరో తన రైటింగ్ తోటి ఒక రైటర్ కి 3 తెప్పించేస్తుంది. ఇక్కడే మిల్లర్ కైరోకి రైటింగ్ లో ఉన్న పొటెన్షియల్ గురించి తెలుసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మిల్లర్ తన క్లాస్ లోకి చాలా కోపంగా వెళ్తాడు. అలాగే అతను కైరో రాసిన అసైన్మెంట్ బయటికి తీసి అసలు నువ్వు ఏం రాసావు, నేను ఇలాంటి వాటిని అసలే ఎంకరేజ్ చెయ్యను, నువ్వు ఇంకో అసైన్మెంట్ ని రాసి తీసుకురాని కైరోకి చెప్తాడు. అది విని కైరోకి బాగా కోపం వచ్చి నేను ఇంకో అసైన్మెంట్ ని ఎందుకు రాయాలి, నేను ఆల్రెడీ నాకు నచ్చినట్టుగా ఈ అసైన్మెంట్ ని రాశాను, సో మీరు నా స్టోరీ బాగుందో లేదో నాకు చెప్పండి అని మిల్లర్ ని అడుగుతుంది. మిల్లర్ కి ఆ స్టోరీ బాగా నచ్చేస్తుంది, కానీ అతను దాని గురించి కైరోకి చెప్పలేడు. అతను మాత్రం ఏం చెప్తాడులేండి, ఆ స్టోరీలో ఉంది అతనే కదా మరి. దాంతో పాటు అతను కైరో అడిగిన ప్రశ్నలకు డైరెక్ట్ గా సమాధానాలు చెప్పలేక నువ్వు నేను చెప్పినట్టు ఇంకో అసైన్మెంట్ ని రాసి తీసుకురాకపోతే నేను నిన్ను ఫెయిల్ చేస్తానని కైరోని హెచ్చరిస్తాడు. మిల్లర్ కైరో రాసింది ఒక స్టోరీ అని అనుకుని మార్క్స్ వేసి ఉంటే సరిపోయేది, కానీ అతను ఆ స్టోరీ తనదని ఎవరికైనా తెలిస్తే తన రెప్యుటేషన్ పాడైపోతుందని భయపడి కైరోని అండ్ ఆమె రైటింగ్ స్టైల్ ని ఇన్స్టాల్ చేస్తాడు. దాంతో కైరోలో ఉన్న క్యూట్ అండ్ స్వీట్ అమ్మాయి కాస్త ఒక డేంజరస్ అమ్మాయి లాగా మారిపోతుంది. నెక్స్ట్ కైరో మిల్లర్ దగ్గరికి వెళ్లి మీరు ఇన్సల్ట్ చేసింది నన్ను మాత్రమే కాదు, నా రైటింగ్ ఎబిలిటీస్ ని కూడా, మీరు నన్ను ఫెయిల్ చేస్తా అన్నారు కదా, నేను కూడా మీ సంగతి ఏంటో చూస్తా అని చెప్పి మిల్లర్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మిల్లర్ కైరో ఏదో కోపంలో అలా అని ఉంటుందని అనుకుని ఆయన కైరో తనని ఏం చేస్తుందిలే అని అనుకుంటాడు. కానీ కైరో మాత్రం తన స్టోరీలో ఉన్న టైటిల్ ని నేమ్స్ ని చేంజ్ చేసేసి వర్షం పడిన రోజు తనకి అండ్ మిల్లర్ కి మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి రాసి దాన్ని ప్రిన్సిపల్ కంప్లైంట్ బాక్స్ లో వేస్తుంది. అది చాలా అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తుంది. అది తెలియగానే స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా మిల్లర్ సార్ మంచి రసికుడు అని అనుకుంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ కైరోని అండ్ మిల్లర్ ని తన ఆఫీస్ కి పిలిపించి వర్షం పడిన రోజు ఏం జరిగిందో చెప్పమని అడిగి ఇద్దరు వర్షన్ స్టోరీస్ ని వింటుంది. కైరో ఏమో తనకి అండ్ మిల్లర్ సార్ కి మధ్య జరిగిన దానికి ఇంకొంచెం మసాలాని యాడ్ చేసి అదంతా కూడా నిజంగానే జరిగింది అన్నట్లు చెప్తుంది. మిల్లర్ ఏమో కైరో చెప్పిందంతా కూడా అబద్ధమని, అసలు తనకి కైరోకి మధ్య ఏం జరగలేదని చెప్పి తనని తను సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ మిల్లర్ కైరో తోటి కొంచెం స్పెషల్ గా ఇంటరాక్ట్ అయిన విషయం గురించి స్కూల్ మొత్తానికి కూడా తెలుస్తుంది. దాంతో ప్రిన్సిపల్ మిల్లర్ వర్షన్ స్టోరీని నమ్మడానికి కొంచెం ఆలోచిస్తుంది. కానీ కైరో అండ్ మిల్లర్ లో ఫిజికల్ గా కలిసారనడానికి ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు. అయినా కానీ ప్రిన్సిపల్ మాత్రం నువ్వు టీచర్ గా నీ పొజిషన్ గురించి మర్చిపోయి ఒక స్టూడెంట్ తోటి హద్దులు దాటి ప్రవర్తించినందుకు నేను స్కూల్ నుండి సస్పెండ్ చేస్తున్నానని మిల్లర్ కి చెప్తుంది. ఇప్పుడు మిల్లర్ కూడా జాబ్ పోగొట్టుకుంటాడు. అతని భార్య కూడా కైరో ఇన్సిడెంట్ ని అడ్డుపెట్టుకుని మిల్లర్
మిల్లర్ తోటి తెగదెంపులు చేసుకుంటుంది. దాంతో మనోడు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్తాడు. అదే టైంలో కైరో కూడా తన మిల్లర్ ని మరీ ఇబ్బంది పెట్టేశానని చెప్పి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. అయినా కానీ తను రాసిన స్టోరీ ముందు ఆ గిల్టీనెస్ మరీ చిన్నదే అయిపోతుంది. నెక్స్ట్ కైరో వర్షం పడిన రోజు జరిగిందే కాకుండా తనకి అండ్ మిల్లర్ కి మధ్య మొదటి నుండి జరిగిన స్టోరీని తన వర్షంలో రాసి తనని తను డిఫెండ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇంకో పక్క ఉద్యోగాన్ని భార్యని పోగొట్టుకున్న మిల్లర్ కూడా ఒక కొత్త బుక్ ని రాయాలని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇతను కూడా కైరోకి అండ్ తనకి మధ్య ఫస్ట్ నుండి జరిగిన స్టోరీని తన వర్షంలో రాయాలని అనుకుంటాడు. అసలు రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ని కోల్పోయిన వ్యక్తి, రైటర్ కావాలనుకున్న అమ్మాయి, ఇద్దరికి కూడా ఒక కొత్త స్టోరీ రాయడానికి ఎటువంటి ఇన్స్పిరేషన్ అనేది ఉండదు. కానీ ఒక వర్షం పడిన రాత్రి వీళ్ళిద్దరినీ కూడా ఒక కొత్త స్టోరీని రాయడానికి ఇన్స్పైర్ చేస్తుంది. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి.